చెప్పిన కదా. మరి ఏంటి ఈ 100 ఏళ్ళకి ఏంటి లక్ష్యం అంటే మోహన్ భగవత్ చెప్పారు, తరచూ చెప్తున్నారు. పంచపరివర్తన్ అంటే పౌర విధులు, సమాజంలో సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, గోసేవ, కుటుంబ ప్రబోధం, ఇవన్నీ కూడా అనమాట. అంటే సేవను విస్తరించడం, మూలన చేరడం, ఇవన్నీ అనమాట. అయితే ఇవన్నీ సంఘం అంటే సంఘం చేయదు, సమాజాన్ని ఆ దిశగా నడిపిస్తుంది అనమాట. సమాజానికి ఈ దిశగా సంఘము ఒక ప్రేరణనిస్తుంది అనమాట. అంటే సంఘము సమాజం వేరు కాదనే ఒక స్పృహ ఏర్పడము, అదే నెక్స్ట్ లక్ష్యం. అదే పంచపరివర్తన ద్వారా సమాజాన్ని అటువైపు నడిపించడం. ఏంటి అయోధ్యను సాధించింది ఎవరు? హిందూ సమాజమే కదా. అది సంఘం నుంచి ప్రేరణ పొంది. అయోధ్యను హిందూ సమాజం సాధించుకుంది, సంఘం నుంచి ప్రేరణ పొంది. అంటే సమాజంలో సంఘ తీసుకొచ్చిన పరివర్తనతోనే ఇవన్నీ సాధ్యమైనవి. కాశ్మీర్లో సుస్థిర పరిస్థితి కానివ్వండి, అనిశ్చిత పరిస్థితిపై నిశ్చిత పరిస్థితి రావడము, అయోధ్య రామ జన్మభూమి వ్యవహారము, ఇవన్నీ కూడా సంఘం ప్రేరణతో హిందువులు సాధించుకున్నవి, దేశ ప్రజలు సాధించుకున్నవి. మరి ఏంటి అల్టిమేట్గా ఏంటి లక్ష్యం అంటే ఈ భారతదేశ హిందూ దేశ పరమ వైభవ స్థితి. దానికి సంఘం నిరంతరం ప్రేరణ ఇస్తుంది. 100 ఏళ్ళుగా ప్రేరణని ఇస్తూ ఉన్నది, 1000 ఏళ్ళైనా ఇస్తుంది. దానికోసం ఒక క్రమశిక్షణాయుత పద్ధతుల్లో ప్రేరణిస్తుంది. అన్ని విభాగాలు, ఆధ్యాత్మికంగా అయోధ్య, భౌగోళిక పరంగా కాశ్మీరు, ఇంకా స్వదేశీ జాగరణ్ మంచి అసలు అద్భుతం. ఏబీవీపీ ఆ స్థాయి నుంచి కూడా విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థుల నుంచి కూడా తీర్చిదిద్దుతూ